BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. లోక్సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టడం రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. అమరావతి ఒకే పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందుతూ ఐటీ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల తాలూకా పండగ రోజు ఈరోజు. ఎందుకంటే మనకందరికీ తెలుసు, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదైతే కలివిడిగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు అనాలోచిత కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం విడదీయడం అనేది జరిగినా సరే మనకి 2014 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని లేని ఉండేది. కానీ ఉమ్మడి రాష్ట్రంగా మనకి 10 సంవత్సరాలు హైదరాబాద్లో రాజధాని ఉన్నా సరే మనకు ఒక రాజధాని కావాలి, ప్రతి ఒక్కరికి ఉన్న సొంత ఇల్లు ఎలాగో మనకి రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో ఆయన ఏకాభికుటిగా వస్తూ ఆయన విజయవాడలో రాజధాని రూపకల్పన అనేది జరిగింది. జనవరి 1, 2015లో ఆయన ఒక నిర్ణయం తీసుకొని అమరావతి రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత 60 రోజుల నుంచి 90 రోజుల మధ్య వ్యవధిలోనే ఆయన కూర్చుంటూ రాజధానికి 28,000 మంది పైన రైతులు సుమారుగా 34 ఎకరాలు స్వచ్ఛందంగా వస్తూ ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల ఆయన తెలివితేటలు హైటెక్ సిటీ రూపకల్పన అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇందాకే నేను విన్నాను పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ నేను బిల్లు విన్నాను. నేను ఆయన గురించి పొగడని నాయకులు లేరు, నేనే విన్నాను. కాబట్టి అలాంటి వ్యక్తి ఒక రూపకల్పన అమరావతి ప్రపంచంలోనే ప్రజా రాజధాని, ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దిన కళతో ఆయన జనవరి 1, 2015 రూపకల్పనకి ఆయన ముందడుగు వేయడం జరిగింది. అది ఆయన పిలుపు మేరకు అక్కడున్న 20,000 మంది రైతులు స్వచ్ఛందంగా వస్తూ 34,000 ఎకరాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇస్తే నాకు అప్పుడు 2014 ఎన్నికల ముందు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడారంటే నాకు అమరావతి రాజధాని అని చెప్పి యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఏమో దురదృష్టవశాత్తు 2019 ప్రభుత్వం మారిపోయిన వెంటనే దురదృష్టవశాత్తు ఏం జరిగిందని అంటే మాట మార్చి 3 రాజధానులు అనే పద్ధతిని పెట్టి మనందరినీ కూడా ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. ఒక్క శాంక్షన్ అధికారంలో వచ్చి రాజధాని విషయంలో కాదు, అభివృద్ధి విషయంలో కూడా మోసం చేయడం అనేది జరిగింది. మళ్ళీ వచ్చి కొద్ది రోజులు వైజాగ్ రాజధాని అని, కొద్ది రోజులు కర్నూలు రాజధాని అని, కొద్ది రోజులు విజయవాడ రాజధాని అని అందరినీ మాయ మాటలు చెప్పి మోసం చేయడం అనేది జరిగింది. అయితే అప్పుడు కూడా ఆయన చాలా విధాలుగా ప్రజలకి హింస పెట్టాడు. ఏదైతే 28,000 మంది రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకి SC, ST అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళకి భయంకరంగా హింసించడం అనేది జరిగింది. చాలా మందికి ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ మీడియా మిత్రులు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, వాళ్ళేమో మన రాజధాని అని చెప్పేసి అమరావతి మన రాజధాని అని చెప్పి పాదయాత్ర ఎక్కడ తిరుపతి దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర కూడా చేయడం అనేది జరిగింది. దీనికి విధంగా ప్రజలందరూ కూడా చాలా విధాలుగా బాధపడ్డారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సృష్టికర్త, ఒక రూపకర్త, అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో రాజధాని చేయాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులైనా మళ్ళీ ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, చట్టబద్ధత కల్పించాలని చెప్పి మొన్న 28వ తారీఖున మమ్మల్ని అందరినీ పిలిపించి ఏకాయుకున్న వచ్చి పిలిపించి అసెంబ్లీ పెట్టడం అనేది జరిగింది. ఎంత ఆగమేఘాల మీద అసెంబ్లీ జరగడం జరిగింది. దానిలో ఒక తీర్మానం మేము పెట్టడం జరిగింది. ఆ తీర్మానం పార్లమెంట్లో నిన్న బిల్లు పెట్టి ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఓకే అయింది. ఈ రోజు రాజ్యసభలో కూడా చర్చ జరిగింది, అది కూడా ఓకే అయింది. ఇది ఆంధ్ర ప్రజలు అంటే ఏదైతే 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణం, కళ, ఒక స్వప్నం. అలాంటి రాజధాని ఇప్పుడు మనకు కావాలి. కాబట్టి అంతా ఏర్పాటు చేసిన వాళ్ళకి, కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు అందరూ నేను చూశాను. ఈరోజు ఎప్పుడూ లేనిది, ఎప్పుడు క్రికెట్ మ్యాచ్లో చూసేవాడు టీవీలో ఆ రేటింగ్ ఎంతమంది ఎన్ని కోట్ల మంది చూశారని. కానీ నిన్న పార్లమెంట్లో అన్ని కోట్ల మంది టీవీలు చూడడం అనేది జరిగింది. పార్లమెంట్ ఏం జరుగుతుందని టీవీ ముందు వీక్షించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడాను రాజ్యసభలో కూడాను అన్ని వేల మంది కోట్లు చూస్తూ ఎంతమంది విపరీతం 125 కోట్ల మంది, సుమారుగా 60,000 మంది కోట్లు, 100 కోట్ల మంది చూశారట. అంటే ఎంతమంది చూశారో ఒకసారి 8,000 కోట్ల మంది చూడటం అనేది విచిత్రకరం విషయం అనమాట. ఎందుకంటే జనాలు చూడటం అనేది జరిగింది.
మెయిన్ ఇంపార్టెంట్ మనకు రాజధాని మన కళ నెరవేరుతుంది. ఈ రోజు మనకు పండగ, ఈ పండగ స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చారు. చాలా హ్యాపీ. థ్యాంక్స్ టు మోడీ గారు, థ్యాంక్స్ టు సీఎం సార్, థ్యాంక్స్ టు డిప్యూటీ సీఎం సార్, థ్యాంక్స్ టు లోకేష్ గారు.